వెల్కమ్ టు YLR న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. తిమ్మాపూర్లో సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ జెడ్పీటీసీ ఉషా గౌడ. లింగంపేట సమీపంలో లారీ బోల్తా మహిళకు తీవ్ర గాయాలు. కాంగ్రెస్ పార్టీలో చేరిన గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్. వరి ధాన్యం కొనుగోలుపై మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఏపీలో అఘోరి కారుపై స్థానికుల దాడి. ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ మోహన్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని సోమవారం రోజు సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ జెడ్పీటీసీ ఉషా గౌడ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు చేపట్టడానికి కృషి చేసి నాడు రోడ్డు విస్తరణ నిర్మాణ పనులు ప్రారంభించారు. రోడ్డు నిర్మాణాలను నాణ్యతతో చేపట్టాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఉషా గౌడ్, తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ రావి, గ్రామాధ్యక్షులు నరసింహులు, మల్కాపూర్ శ్రీను, గంగారాం, శ్రీనివాస్ గౌడ్, అలాగే సాయిబాబా, నరేందర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. లింగంపేట మండల కేంద్ర సమీపంలో సోమవారం రోజు లారీ బోల్తా పడింది. లింగంపేట సొసైటీ కొనుగోలు కేంద్రం నుంచి వడ్లతో వచ్చిన లారీ ఎల్లారెడ్డి వైపు వెళ్లిపోతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రోడ్డు పక్కన వెళుతున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ లారీ నుండి దూకి పారిపోవడం, తప్పించుకోవడం జరిగింది. గాయపడ్డ మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సోమవారం వడ్డేపల్లి సుభాష్ రెడ్డి నాయకత్వంలో రంగంపేట గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎన్కంపల్లి మహేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహేష్ ను డీసీసీ ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువా కప్పి జాతీయ పార్టీ క్షేత్రంలో కలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు ఆనిఫ్ మొహమ్మద్, పోసానిపేట ఆలయ చైర్మన్ బండి పోషయ్య, పోతుల చిన్న భాస్కర్ రెడ్డి మరియు ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. వరిధాన్యం కొనుగోలుపై మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కనీస మద్దతు ధరతో 500 రూపాయల బోనస్ అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. బాన్సువాడలో 8,082 రైతుల నుండి 65,932 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. అలాగే 25 సొసైటీలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తవుతున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 8 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని, మిగతా బిల్లులు త్వరలోనే అందే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో యాసంగి పంటకు నీటి సరఫరా చేస్తామని అన్నారు. 10,720 టన్నులు కామారెడ్డి జిల్లా ఒకటి తీసుకుంటే, 2 జిల్లాలు తీసుకుంటే 4,99,000 టన్నులు, కామారెడ్డి ఒకటి తీసుకుంటే 2,10,720 టన్నులు, 30,640 మంది. నిజామాబాద్ జిల్లా తీసుకుంటే 2,87,500 టన్నులు, 37,241 మంది. కానీ పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ రోజుకి ఎక్కువ ఖరీదు చేశాం. పోయిన సంవత్సరం 2023-24లో 2 లక్షల టన్నుల ఖరీదైంది. ఇంకా 10,000 టన్నుల ఖరీదు చేశారు. మరి అపోజిషన్ పార్టీ వారికి తెలుసుకోకుండా ఏదో గాలి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను ఖండిస్తా ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోండి. చేసిన పని చేసిన దాన్ని మెచ్చుకోండి, చేయదానికి అడగండి. కానీ ఇంత బ్రహ్మాండంగా కొనుగోలు చేసి రైస్ మిల్లర్లతో ఇబ్బంది వచ్చినా, మొదట్లో వర్షాలు పడ్డప్పుడు, దసరాప్పుడు వర్షాలు పడ్డప్పటికి కూడా అవన్నీ కూడా అధిగమించి రైస్ మిల్లర్లతో మాట్లాడుకొని
ఇంత చక్కగా ఆటంకాలు లేకుండా ఈ కొనుగోలుకి నడుస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొనుగోలు చేసుకోలేదు. మరి కొనది అడిగలు వచ్చి మరి లెక్కలన్నీ ఇవన్నీ బ్రహ్మాండంగా జిల్లా అధికారుల యొక్క సహకారంతో ఇద్దరు కలెక్టర్ల యొక్క నాయకత్వంలో రైతులందరూ కూడా ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఐకేపీ ద్వారా సొసైటీల ద్వారా మనం పంపించాం. కాబట్టి ఇంతే కాకుండా డబ్బులు వస్తాయా, బోనస్ వస్తుందా? ఎస్, డబ్బులు వస్తున్నాయి, బోనస్ వస్తుంది. డబ్బులు కూడా ఇప్పటికి పడ్డాయి. ధాన్యం మినిమం సపోర్ట్ ప్రైజ్ కనీస మద్దతు ధర 2,320 రూపాయలతో పాటు ఈ కనీస మద్దతు ధరను రైతు బ్యాంకులో వేసిన 5 రోజులకే బోనస్ కూడా 500 రూపాయలు పెట్టాల్సి తెలుస్తుంది. అంటే రాష్ట్రంలో ఇన్నేళ్ల చరిత్రలో రైతుకు కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి మొదటి ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదివరకు ప్రభుత్వాలు ఇవ్వలేదు బోనస్. వేరే రాష్ట్రాలు వేరే విధంగా ఇస్తున్నాయి కానీ కనీస మద్దతు ధర కంటే ఎక్కువ 500 రూపాయలు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి విమర్శించేటువంటి వారు వాస్తవాలు తెలుసుకుని విమర్శించాలి. ఒక్కొక్క రైతుకు 500 రూపాయలు రావడం అంటే ఇప్పుడు 30 క్వింటాలు ధాన్యం పండింది. కొంతమంది మొత్తం కొనారట, ఈ బోనస్ ఇస్తున్నారు కాబట్టి తక్కువ తీసుకుంటారట. అవును, వేరే రాష్ట్రాలు తక్కువ తీసుకుంటారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 12 క్వింటాలు తీసుకుంటారు. 12 క్వింటాలుగా బోనస్ ఇస్తారు. ఇక్కడ ఏమి పరిమితి లేకుండా లిమిట్ లేకుండా పండించిన పంట దాన్ని మీరు 30 క్వింటాలు పడితే 500 కాటికి 15,000 రూపాయలు బోనస్ ఇస్తున్నారు గవర్నమెంట్. కొన్ని రాష్ట్రాలు లిమిట్ పెట్టారు, మేము ఇంతకంటే కొనమని. ఇక్కడ లిమిట్ లేదు, ఏమి లేదు. 40 క్వింటాలు పండించే రైతు కూడా ఉన్నారు. 20,000 రూపాయలు రైతు బోనస్ వస్తా ఉన్నాయి. కాబట్టి ఈనాడు బోనస్ చెల్లింపు పడుతుంది, కనీస మద్దతు ధర కూడా చెల్లింపు జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి నోరుంది కదా అని విమర్శించడం అనేది ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. కాబట్టి ఈనాడు ప్రభుత్వానికి నేను ఒక రైతుగా ఈ చేసినటువంటి సహాయానికి, ఇచ్చినటువంటి బోనస్ కి రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులు కూడా ఫికర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మంచి ఆరబెట్టి మీరు ధాన్యాన్ని ఇచ్చారు కాబట్టి మీ ఖాతాలో ఒక రోజు వెనుక ముందు ఈ కనీస మద్దతు ధర డబ్బులు కూడా పడతాయి. ఈ 500 రూపాయల బోనస్ కూడా మీకు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదు. ఇంకా అమ్ముకునేటువంటి వారు ఇంకా మిగిలి ఉన్నారు అక్కడక్కడ మన కాన్ఫరెన్స్ లో. ఇప్పుడు 25 సెంటర్లలో మనము 25 సొసైటీలలో పర్చేజ్ చేస్తే ఇప్పటికి కొన్ని కొరలు అయిపోయింది. చింతకొండ సొసైటీ, గోగూరు, ఉన్నాపూర్, వర్ణి ఇవన్నీ సెంటర్ క్లోజ్ అయిపోయి అక్కడ ధాన్యం లేదు. ఇక రాయపూర్ ఇవాళ క్లోజ్ కాబోతుంది, మైలారం రేపు అయిపోతుంది, దుర్గి రేపు అయిపోతుంది, దేశాయపేట ఇవాళ అయిపోతుంది. ఇక మిగతా కేంద్రాలు ఏవైతున్నాయో ఆ కేంద్రాల కొనుగోలు కార్యక్రమం కొనసాగుతుంది. బాన్స్వాడ, బోర్లము, గుడిమి, దావరంచ, బీర్పూర్, బైరాపూర్, మిర్జాపూర్, నాచ్పల్లి, నసలాబాద్, కొత్తపల్లి, కోటగిరి, పోతంగల్, నెత్తొండ, రాయపూర్, రుద్రూర్, రుద్రూర్ అయిపోయింది, జాకోరా, చందూర్, మోస్రా ఇవి ఇంకా కొనుగోలు కేంద్రాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా కొద్దిగా క్వాంటిటీ వస్తుంది. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొనుగోలు కేంద్రాల ద్వారా ఎక్కువ ధాన్యం కొనడం జరిగింది. బయట రాష్ట్రాలకు పోయిన తర్వాత కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇది వాస్తవము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. రుణమాఫీ జరిగింది, కొంత 2 లక్షల పైన ఉన్నటువంటి వారికి కూడా
ఇంకో 12,000 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, చేస్తున్నారు. రైతు భరోసా కూడా ఇవ్వాలని, ఈ యాసంకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. రైతాంగాల గురించి ప్రభుత్వానికి వ్యతిరేకత లేదు. రైతు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం, అందుకే ఈరోజు బోనస్ ఇచ్చారు. కాబట్టి మిగతా అన్ని కూడా ఇచ్చినటువంటి హామీలు వెనుక ముందైనా అవన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతాయి. ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంది, ప్రభుత్వానికి ఆ యొక్క కమిట్మెంట్ ఉంది. కాబట్టి మనం ఏం చింతించాల్సిన అవసరం లేదు, అనుమానపడాల్సిన అవసరం లేదు. ఈ కొనుగోలు కేంద్రాలు ఏపీలో మహిళా అఘోరి హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద అఘోరి కారుపై స్థానికులు దాడి చేశారు. రోడ్డుపై కారు నిలిపి బయటకు రాకుండా అఘోరి పూజలు చేస్తూ కూర్చోంది. కారు నుండి బయటకు రావాలని పోలీసులు సూచించినప్పటికీ ఆమె కారు దిగలేదు. దీంతో హైదరాబాద్ విజయవాడ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో కొందరు యువకులు అఘోరి కారుపై దాడికి దిగారు. ఈ కార్యక్రమంలో వరిధాన్యం బోనస్ పొందిన రైతులు రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నేను కామన్ అనుకున్నానండి, నేను జర్నలిస్ట్ని. మరేం చేస్తాను నన్ను అడుగుతాడు నువ్వు? మేము పెళ్ళాగా తీట్లా అక్కడ మరి ఏం చేస్తామని అడిగితే మేము పల్లెకం చెప్తామండి. ఇక్కడికి ఎవరైనా వస్తారా? పోలీసులు ఎందుకు మమ్మల్ని చూసే వెళ్ళుకున్నారు? వచ్చేస్తుంది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పద్మా శ్రీకాంత్ 10వ వార్డులో ఎన్యూమరేటర్ నమోదు చేస్తున్న సర్వే వివరాలను పరిశీలించారు. తప్పులకు ఆస్కారం లేకుండా వివరాలను నమోదు చేయాలని ఎన్యూమరేటర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మా శ్రీకాంత్, నాయకులు పోచయ్య, ఎన్యూమరేటర్ మౌనిక, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేములవాడ టౌన్ దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన 20వ తేదీ బుధవారం రోజున ఉండడంతో భారీ బహిరంగ సభ కూడా గుడి పార్కింగ్ స్థలంలో ఏర్పాటు చేయడంతో సోమవారం రోజు నుండే భక్తుల వాహనాలను ఆలయ పార్కింగ్ స్థలంలోకి అనుమతించకపోవడంతో వాహనదారులు మరియు భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆలయ అధికారులు వాహనాలు ఎక్కడ నిలపాలో భక్తులకు తెలపకపోవడంతో ఆలయ ప్రాంగణంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు భక్తుల వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లకు అనుమతించాలని భక్తులు కోరుతున్నారు. మరి వాళ్ళు ఎడబెట్టుకుంటే వాళ్ళు ఎడబెట్టుకుంటారు చెప్పు. డ్రైవర్ ఎందుకు అన్నాడు? డ్రైవర్ లేడు, ఎటు పోమంటున్నావు చెప్పండి. ముందుకు ఎట్లా పోమంటున్నావు చెప్పండి. ఎట్లా పోవాలి? మొత్తం బ్యాగే ఉంది. మీరేం చేయాలంటే ఇక మొత్తం ఆ నుంచే ఫ్యాన్ పెట్టాలి, అద్దాన్ని బండ్లు అద్దాన్ని పెట్టేసారు. మరి పెట్టారు, మీరు పెట్టాలా? మేమేం చేస్తాం? యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులను పరిశోధించడానికై నిర్వహించిన బహిరంగ విచారణ కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈరోజు ఒకటి చెప్పాలి, ఈరోజు దేశంలోనే మొదటిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు బీసీ కమిషన్ ద్వారా రాష్ట్రంలో స్థితిగతులు తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రంలో సమగ్ర సర్వే, కుల గణన, అట్లనే కులాల వారీగా వారి పరిస్థితులు,
వారి సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఏ విధంగా ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడానికి మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దేశంలో మొదటిగా మరి ఆ ఒక కార్యక్రమాన్ని తలపెట్టిందంటే ఇది చాలా సంతోషం, చాలా గర్వంగా ఉంటుందని చెప్పాలి. ఈరోజు ఇక్కడ మరి ఈ కమిషన్ సభ్యులు చైర్మన్ నిరంజన్ గారు ఎదురుగా, జయప్రకాష్ గారు, బాలలక్ష్మి గారు, సురేందర్ గారు ఎదురుగా మరి ఈ జిల్లా వాసులు అనేక కులాల వారు మాట్లాడుతుంటే వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే ఒక విధంగా బాధాకరంగానే ఉంది. స్వతంత్రం వచ్చినాక నాడు పెద్ద ఎత్తున వివక్షకు గురైంది. వరుసగా వచ్చిన ప్రభుత్వాలు మరి అనేక కార్యక్రమాలు చేసి ఒక సమాజ స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నప్పటికీ ఇంకా కూడా వివక్షకు గురవుతుందని చెప్పడం మాత్రం ఏ మాత్రం కూడా సందేహం లేదని కూడా సందర్భంగా చెప్తున్నాం. అనేక కులాలు ఇంకా ఇబ్బందులలో ఉన్నారు, ఇంకా బాధలలోనే ఉన్నారు. ఇల్లు లేని పరిస్థితి గ్రామాలలో ఉన్నారు. కుల వృత్తుల వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడే వాళ్ళు చాలా మంది కూడా చెప్తున్నారు. కాబట్టి మార్పు కొంత జరిగినప్పటికీ మార్పు ఇంకా చాలా పెద్ద ఎత్తున అవసరం. అందులో భాగంగానే ఈ ప్రభుత్వం ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమం ఈ రాష్ట్రంలో చేపట్టింది. మరి దీని ద్వారా పూర్తి స్థాయి కులగణన కానీ, సమగ్ర సర్వే కానీ, బీసీ కమిషన్ చేసే వివిధ జిల్లాలు కూడా అంతటా కూడా తిరుగుతూ, నూతనంగా ఏర్పడ్డ బీసీ కమిషన్ వివిధ జిల్లాలు కూడా తిరుగుతూ మరి తెలంగాణ రాష్ట్ర మరి అనేక కులాల స్థితిగతులు తెలుసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం, నమస్కరిస్తున్నాం. మరి వీటి ద్వారా ప్రభుత్వం మరి ఉన్న పరిస్థితులను, స్థితిగతులను తెలుసుకొని ఏ విధంగా మేలు చేయాలి, ఏ విధంగా అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేలాగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, విద్య, ఆర్థికంగా మరి సామాజికంగా పైకి వచ్చే కార్యక్రమం ఈ రోజు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందరూ ఒక స్థాయికి వస్తేనే ఆ సమాజం బాగుపడుతుంది, ఆ సమాజం అభివృద్ధి పరంగా ముందుకు పోతుందని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడే మా వంశరాజులు చెప్తా ఉన్నారు, వాళ్ళ బాధ చెప్తా ఉన్నారు. సంచార జాతులు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఒకప్పుడు మాట్లాడితే ఈయనాథుడు కూడా లేకుండా ఇప్పుడు అదే చెప్పారు, మేము ఎవరు చెప్పుకోవాలని. ఈ రోజు బీసీ కమిషనే వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ మాటలు వింటుందంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. చైర్మన్ గారికి నిజంగా చెప్తా ఉన్నాం, వాళ్ళు గ్రామాలు తిరుగుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఒక ప్రాంతము, ఒక నివాసము, వాళ్ళకున్న స్థితిగతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇక్కడ మందులు కానీ, అట్లనే వంశరాజులు కానీ చాలా కులాలు ఉన్నాయి. అంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు, ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం, బాధ్యత ఈ సమాజం, ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మరి అదే కాకుండా ఒక ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇవన్నీ కూడా చేయగలిగే పరిస్థితిలో కూడా ఉన్నాం. ఈరోజు రజకులు చెప్తా ఉన్నారు, ఈరోజు వాళ్ళు మాకు సంబంధించి ఏ విధంగా మేలు చేస్తారండి. అంటే ఏమైతుందంటే కులాలు కూడా కుల వృత్తులను కులాలు చేస్తలేవు. ఇప్పుడు కులాలు చేస్తున్నప్పటికీ వీళ్ళ కాంపిటీషన్ గా ఈరోజు అంటే మోడర్న్ గా లాండ్రీలు పెడతా ఉన్నారు. మరి అట్లనే నై బ్రాహ్మణులకు సెలూన్లు పెడుతుంది. సెలూన్లు పెట్టి గొప్పగా పెట్టే వరకు అంటే వాళ్ళ వృత్తి నై బ్రాహ్మణులు గారు అయినప్పటికీ పెద్ద పెద్ద సెలూన్లు పెట్టి వీళ్ళ వ్యాపారంలో సగానికి కంటే ఎక్కువ వాళ్ళే తీసుకునే పరిస్థితి. అంటే వీళ్ళ పోటీగా మరి వీళ్ళ వృత్తులనే వీళ్ళ పొట్టగొట్టే విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. మరి అదే ఈ ప్రభుత్వము, మన ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా మనకి ఏ విధంగా మేలు చేయాలి, గ్రామాలు, మండల కేంద్రాల్లో సెలూన్స్ కానీ, లాండ్రీలు కానీ, అట్లనే మరి కంసాలి వాళ్ళకి కానీ అందరికి కూడా వాళ్ళకి సంబంధించిన ఆర్థిక పరంగా సహాయం చేస్తే, ఎందుకంటే ఆర్థిక స్తోమత తక్కువ ఉంటుంది కాబట్టి ఒక మంచి లాండ్రీలు పెడితే ఆ ప్రాంతం మంచిగా ఉపడుతుంది, వచ్చే వాళ్ళకు కూడా హుందాగా అనిపిస్తుంది. దానికి సంబంధించిన ఆర్థిక పరమైన సహాయం కూడా చేస్తే కూడా బాగుంటుంది. ఇది లాండ్రీలు కావచ్చు, సెలూన్లు కావచ్చు, రజకులు, నై బ్రాహ్మణులు కావచ్చు, మరి అట్లనే మత్స్యకారులకు కూడా కావచ్చు. మత్స్యకారులు కూడా వడ్రంగి, కమ్మరి, విశ్వబ్రాహ్మణ్ అంతా కూడా 5 కులాలు కానీ వాళ్ళ పరిస్థితులు అదే పరిస్థితి ఉంది. మోడర్న్ కార్పెంటరీ తోటి వాళ్ళకు పోటీ ఇచ్చే కార్యక్రమం ఎక్కడైనా రాజస్థాన్ నుంచి వచ్చి ఎక్కడో వీళ్ళకి పోటీ పడి చేస్తూ ఉంటారు, వీళ్ళకి పని దొరకని పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నిటి కూడా వీళ్ళకి సరి అయిన సహాయం చేస్తే ఈ వృత్తులు నిలబడతాయి, ఈ కులాలు నిలబడతాయి. లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంఖ్య కూడా పెద్దగా ఉండదు. ఒక ఊరు తీసుకుంటే ఓ 5 ఏనంటుండో 10 మంది నై బ్రాహ్మణ కుటుంబాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఒలిగొండని తీసుకుంటే ఓ 10 మంది నై బ్రాహ్మణుల కుటుంబాలు ఉంటాయి, 10 సెలవులు ఉంటాయి. చిన్న గ్రామాలు చూస్తే ఒక్కటే ఉంటుంది. మరి వాళ్ళకి ఎందుకు సాయం చేయలేము? రజకులు ఆ విధంగానే
మరి అట్లనే మిగతా కులాలు కానీ వడ్ర కుమారి కానీ వీళ్ళందరికీ మేలు చేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా చెప్తూ దానికోసమే ఈరోజు వరుస ప్రభుత్వాలు కొంత చేసినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీని మీద బాధ్యతగా తీసుకొని మరి అన్ని కులాలకు, ఎందుకంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఈరోజు సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మేము ఆలేరుల మీటింగ్ పెట్టుకున్నాం ఓ 15 రోజుల కింద. ఇదే బీసీ కులగణన కానీ బీసీ సంబంధించిన కమిషన్ చేసే కార్యక్రమాల మీద కూడా మేము మాట్లాడుకున్నప్పుడు ఆడ అనేక మంది కులాలు జిల్లా వ్యాప్తంగా వచ్చినప్పుడు ఆలేరులో మాట్లాడితే ఆ రోజు చెప్పారు, అంటే బీసీలలో వెనుకబడిన కులాలలో కూడా కొన్ని కులాలు అసలు మొత్తం వాటి ఉనికే లేని పరిస్థితి కూడా ఉంది. అంటే కొన్ని ఎంబీసీస్ ఇప్పుడే మాట్లాడారు, రాజకీయంగా వాళ్లకు ఒక గుర్తింపు ఉండాల్సిన అవసరం ఉంది, రాజకీయంగా కూడా వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అంటే అందులో కొందరికి మంచి జరుగుతున్నది, కొంత వాళ్ళకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో జరుగుతలేదు, కానీ కొందరికైతే అసలు ఉనికే లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు అనుకున్న కులాలందరికీ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళకు కమ్మరి కుమ్మరి వడ్రంగి వీళ్ళందరికీ విశ్వబ్రాహ్మణులు కంసాలి మరి రాజకులు ముదిరాజులు వీళ్ళందరికీ కూడా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. మందుల పరిస్థితి అయితే మీరు ఊర్లో తిరుగుతూ ఉంటుంది ఇబ్బంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన తెలుసూరి శ్రీను ఎస్ఎస్సి 2003-04 బ్యాచ్కు చెందిన తెలుసూరి శ్రీను అకాల మరణం వల్ల వారి కుటుంబానికి భరోసా చిన్న కూతురి పేరు మీద బ్యాంకులో 1,13,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ పేపర్ను శ్రీను కుటుంబానికి భార్య తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిన్ననాటి నుంచి కలిసి చదివిన శ్రీను అకాల మరణం వల్ల కుటుంబానికి మిత్రులు కలిసి భరోసాగా అందరూ కలిసి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2003 బ్యాచ్ మిత్రులు కలిసి బాండ్ పేపర్ ఇవ్వడం జరిగింది. పలువురు స్నేహ బృందాన్ని అభినందించారు. భువనగిరికి సంబంధించి వివిధ వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాం. సరే, ఇప్పుడు అంతకుముందు హౌసింగ్ బోర్డు కూడా దాదాపు 1 కోటి పైచీలకు ఎదురు పెట్టి ఆడ డ్రైనేజ్ అంతకుముందు అస్తవ్యస్తంగా ఉండే, మరి దాని మీద డ్రైనేజ్ లైన్లను ఒక 2 నెలలు అయినా స్టార్ట్ చేసాం, 2 నెలల కింద స్టార్ట్ చేసినాం. అట్లనే ఇంకా కొన్ని లైన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది పక్క 26 వార్డులకి వెళ్ళి కూడా ఇక్కడ స్థానికులు ఇంకా ఒక 2 లైన్లు కూడా వేసేది ఉందంటే అవి కూడా వేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో మొత్తం ఇక్కడ 9th వార్డులో కూడా తిరిగినాం ఇప్పుడు. అట్లనే మొత్తం అటు హనుమాన్ వాడ కానీ అర్బన్ కాలనీ కానీ ఇవన్నీ కూడా అన్ని వార్డులలో 17 వార్డు ఉంది, అట్లనే 16 వార్డు ఉన్నట్టుంది. ఇవన్నీ చాలా వార్డు 18 ఉంది, 19 ఉంది. ఈరోజు దాదాపు 15-16 వర్క్స్, ఆల్మోస్ట్ 15-16 వార్డులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఈ కార్యక్రమాలు చూస్తూ మళ్ళీ ఆ సంబంధిత వార్డులల్లో ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి చేయగలుగుతాం అవన్నీ కూడా చూసుకుంటా వెళ్తా ఉన్నాం. 3,63,00,000తోటి ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రమోద్ 3,63,00,000 అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన 10th దగ్గర పడుతున్నాయి. అంటే ఏమవుతుందంటే అంతకుముందు అస్తవ్యస్తంగా ఉండే అవన్నీ చక్కదిద్దాలి, చెయ్యాలి, లేకపోతే పనికిరాని బ్లాక్ చూడు ఇది మొత్తం బ్లాక్ అయింది అప్పుడు. అందుకని జెట్టింగ్ మిషన్, సరే ఈరోజు ఇంకొకటి ఏంటో ఫస్ట్ టైం జెట్టింగ్ మిషన్ అనేది వచ్చింది. జెట్టింగ్ మిషన్ అంటే ఈ అండర్ గ్రౌండ్ యూజీడీ ఏదైతున్నాయో లైన్లలో ఆ లైన్లను మొత్తం క్లీన్ చేయడానికి ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు, మా చైర్మన్ గారు, కమిషనర్ గారు, మరి కౌన్సిలర్ అయితే తీర్మానం చేసి 40 లక్షలతోటి జెట్టింగ్ మిషన్ తీసుకొచ్చారు. ఇది కొత్త జెట్టింగ్ మిషన్. 7 డ్రైనేజ్ బ్లాక్ అయినా ఒక 60 మీటర్ల వరకు కూడా 60 మీటర్లు కదా 60 మీటర్ల వరకు కూడా క్లీన్ చేయగలుగుతాం. సో ఇది ఫస్ట్ టైం ఇది హౌసింగ్ బోర్డులోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఓకే, సో ఎనీవే అంటే ఇంకా ముందు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా ఆ 1-2 గంటలలో అది క్లీన్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి కొత్త జెట్టింగ్ మిషన్ తోటి మనందరికీ కొంత మేలు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సరే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అంతా తిరిగేది ఇంకా చాలా ఉన్నాయి. ఎనీవే, థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు భువనగిరి పట్టణంలో 9, 26, 8, 5, 6, 7, 19, 32, 34, 17, 18 వార్డులలో 3,60,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ చిట్యాల మున్సిపాలిటీకి చెందిన ముఖ్య కార్యకర్త బెల్లం ప్రవీణ్ అకాల మరణం చెందడంతో వారి కుమార్తె కాలేజీ ఫీజు కొరకు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 30,000 రూపాయలు
సహాయం చేయడం జరిగింది. ఈ నగదు పంపిణీలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జడల చిన్నమల్లయ్య, కనకదుర్గ గుడి చైర్మన్ మారుగుని ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ ఎద్దులపూరి కృష్ణ, ఏరపుల పరమేష్, దేశపాక రాజేష్, చేర్పల్లి శ్రీశైలం, బొబ్బిలి రామరెడ్డి, గంట శ్రీనివాస్ రెడ్డి, కుక్కల దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిమ్మాపూర్లో సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ జెడ్పీటీసీ ఉషా గౌడ. లింగంపేట సమీపంలో లారీ బోల్తా, మహిళకు తీవ్ర గాయాలు. కాంగ్రెస్ పార్టీలో చేరిన గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్. వరి ధాన్యం కొనుగోలుపై మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఏపీలో అఘోరి కారుపై స్థానికుల దాడి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.